ఇక ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్లో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పారిశ్రామికవేత్తలతో సమావేశాలు, పెట్టుబడులపై ఒప్పందాలతో బిజీగా గడిపారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, పాలసీలపై ప్రపంచ వేదికపై వివరిస్తున్నారు సీఎం. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి కొన్ని ప్రముఖ కంపెనీలు ముందుకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల సాధనే లక్ష్యం. ఏపీ అభివృద్ధి ధ్యేయంగా సీఎం జగన్ దావోస్ టూర్. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వరుస భేటీలు. విద్య, వైద్య రంగాల్లో ఏపీ ప్రగతిపై పలువురు ప్రశంసలు. ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అందుకోసం అంతర్జాతీయ వేదికలను ఉపయోగించుకుంటున్నారు. ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్ కు వెళ్లిన సీఎం జగన్ వరుస భేటీలతో బిజీగా గడుపుతున్నారు. సీఎంతో పాటు మంత్రులు, అధికారులు కూడా రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులపై చర్చలు జరుపుతున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు రెండవ రోజు ఏపీ సీఎం జగన్ పలువురు ప్రముఖులతో వరుసగా సమావేశమవుతున్నారు. రెండవ రోజు మార్నింగ్ సెషన్ లో ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్ పై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ఆ తర్వాత దసాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జిలైన్, టెక్ మహీంద్రా సీఈఓ సిపి గున్నానీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాల పెంపు అంశాలపై ప్రధానంగా చర్చించారు సీఎం జగన్. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఏపీని తీర్చిదిద్దడానికి డబ్ల్యూఈఎఫ్ ఫౌండర్ తో ఎంఓయూ చేసుకున్నారు సీఎం జగన్. పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా తయారీపై పలువురితో చర్చించారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, పాలసీలపై ప్రపంచ వేదికపై వివరిస్తున్నారు సీఎం జగన్. ఏపీని ఫుడ్ హబ్ గా మార్చేందుకున్న పరిస్థితుల్ని వివరించారు. ప్రపంచంలో పలుచోట్ల ఆహార కొరత ఏర్పడుతున్న ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ దీని నివారణలో కీలక పాత్ర పోషించగలదన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో రెండవ రోజు ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్ పై జరిగిన సమావేశంలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. కోవిడ్ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ పై దృష్టి పెట్టిందని, కోవిడ్ నియంత్రణలో భాగంగా 44 దఫాలుగా ఇంటింటికి సర్వే నిర్వహించినట్టు చెప్పారు. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, ప్రతి 50 ఏళ్లకు ఓ వాలంటీర్తో పాటు 42,000 మంది ఆశా వర్కర్లు కూడా వైద్య, ఆరోగ్య రంగంలో చురుగ్గా పనిచేస్తున్నారని వెల్లడించారు. వీళ్ళందరినీ సమిష్టి చేసి ఇంటింటికి సర్వే చేస్తూ తగిన చర్యలు తీసుకుంటూ కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని, ఫలితంగా మరణాల రేటు కూడా తగ్గించగలిగామని సీఎం జగన్ చెప్పారు. COVID was one particular pandemic that nobody ever anticipated. At least we have not seen that kind of pandemic in our generation. We were more focusing on tracing, testing, and treating, because we, from my state's perspective, we are short on tertiary care, because tertiary care, we were a newly formed state, and we do not have a tier 1 city like Hyderabad or Bangalore or Chennai, where private investment is huge coming into in super specialty hospitals. So since we had that handicap with us, so we wanted to get into the early stage, detecting at the early stage. So we conducted almost 44 rounds of house-to-house survey. We had a robust system in place with the village secretariat at every village, a volunteer system for every 50 houses. We had 42,000 ASHA workers, also the volunteers dealing with health issues be present. And all these factors put together, we initiated this process of house-to-house survey. And in this close to 2 years of
this pandemic, we've conducted almost 44 rounds of house-to-house surveys. So that was one of the primary reasons as to why we could cut the mortality rate. Even though the country's mortality rate was 1.21%, our state's mortality rate was the lowest in the country, 0.63%. హెల్త్ ఇన్సూరెన్స్ రంగానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా తమ తండ్రి పేరు మీద వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు సీఎం జగన్. ఏపీలో 2446 వ్యాధులకు చికిత్సల్ని ఈ పథకం కింద అందిస్తున్నామని చెప్పారు. 1.44 కోట్ల ఇళ్లకి ఆరోగ్యశ్రీ కార్డుల్ని పంపిణీ చేశామని, ఆరోగ్య బీమా ప్రాధాన్యతపై సదస్సులో అడిగిన ప్రశ్నలకు ఏపీ సీఎం జగన్ సమాధానమిచ్చారు. ఏపీలో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకం గురించి వివరించారు. Had under the leadership of the Honorable Prime Minister, had launched a program by name Ayushman Bharat. It's a more or less a combination of, it's more like an insurance part where the state governments are also involved in settling the claims. The funds come from central government, but it deals with 1,000 procedures or so. That is not sufficient, it's inadequate. So in the state of Andhra Pradesh, we have widened that scope. And we have come up with our own insurance scheme. It's called YSR Arogyashri scheme. I named it after my father because that's the kind of priority that I give to that scheme. So I just want it to be remembered, and I want to do a good job out of it. So what we have done is we've scaled the number of procedures to 2,446. From 1,000 what the central government supports, we had increased that to 2,446 procedures. And practically, we have distributed cards to 1.44 crore houses. And we've increased the limit for the eligibility of this card to income limit of 5 lakhs per annum. So anybody whose income is less than 5 lakhs per annum is eligible for this card. And 1.44 crores out of the total households of approximately 1.5 to 1.53 crores cards that households that we have, 1.44 crore cards are covered under this scheme. Okay. And last 3 years, we've helped almost 25 lakh people get treatment free of cost here. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి తీసుకుంటున్న చర్యలపై సీఎం సదస్సులో వివరించారు. కొత్తగా నిర్మిస్తోన్న 3 పోర్టులు, ఎయిర్పోర్ట్ల నిర్మాణం, అభివృద్ధిపై చర్చించారు. పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ అంశాన్ని చర్చించారు సీఎం జగన్. అందుకు అనువైన సదుపాయాల్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. సింగిల్ డెస్క్ విధానం ద్వారా పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి అనుమతులు ఇస్తున్నట్టు సీఎం వివరించారు. ప్రపంచంలో తూర్పు భాగానికి గేట్వేగా రాష్ట్రం మారేందుకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయన్నారు. దీనికోసం కొత్తగా 3 పోర్టుల నిర్మాణాన్ని కూడా ప్రారంభించామని, విద్య, వైద్య రంగాల్లో కూడా ఏపీలో తీసుకుంటున్న చర్యల్ని సీఎం వివరించారు. డావోస్ లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ కు వచ్చిన టెక్ మహీంద్రా సీఈఓ ఎండి సిపి గుర్నానితో సీఎం సమావేశమయ్యారు. ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఇక్కడి మానవ వనరుల లభ్యత తదితర అంశాలపై వారిరువురు చర్చలు జరిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ప్రధాన కేంద్రంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దడానికి ఏపీతో కలిసి పనిచేయాలని టెక్ మహీంద్రా సీఈఓను కోరారు సీఎం జగన్. ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు ఆంధ్రవర్సిటీతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చింది టెక్ మహీంద్రా. మరోవైపు విద్యారంగంలో పెట్టుబడులు పెట్టేందుకు దసాల్ట్ సిస్టమ్స్ ముందుకొచ్చింది. WEF తో ఒప్పందం, టెక్ మహీంద్రా, దసాల్ట్ సిస్టమ్స్ ఇప్పటివరకు ఏపీతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చాయి. అటు ప్రభుత్వం కూడా ఏపీలో ఉన్న వనరులు, పోర్టులు, పారిశ్రామిక పాలసీల్ని వివరించడమే లక్ష్యంగా టూర్లో ముందుకెళ్తోంది. ఏపీలో అవకాశాలని వివరించడం ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వంతో కలిసి పనిచేసే వారిని ఆకర్షించాలనేదే టార్గెట్ గా పెట్టుకుంది. కేవలం MOUలు చేసుకుని ఆ తర్వాత తప్పుకునే కంపెనీలతో కాకుండా 100% రాష్ట్రానికి వచ్చేవారినే టార్గెట్ గా పెట్టుకుని ముందుకెళ్తున్నారు ఏపీ సీఎం జగన్.